అని నన్ను కొంతమంది అడిగారు. మీరు ఇండైరెక్ట్ అడుగుతూ మీరు మళ్ళా వారసత్వారా లేకపోతే ఆ కులానికి చెందినవారా అని అడిగారు నన్ను. నేను చెప్పాను, మాతృదేవో భవ, మొల్లమాంబ దేవో భవ అందరికీ తల్లి, నేను కాదు నాయన, నేను వేరే వాళ్ళు ఆయన అన్నాను. దీని గురించి చాలామంది మొన్ననే హైదరాబాద్లో కూడా అవధానంతా ఈ పుస్తకాన్ని చూసి చాలా దీని గురించి మేము సమీక్ష చేస్తాము, ఒక మీటింగ్ మేము పెట్టుకుంటాము అని చెప్పారు. మొల్ల బండ కాదది భద్ర పదమునిచ్చు అని, మొల్ల బండ దైవ సమము అని రాస్తే, ఏమండి మీరు ఒక బండను గురించి దైవ సమం అని ఇక్కడ రాశారు, చాలా గొప్పది అన్నారు. ఆమె మళ్ళా చేతిలో త్యాగ గుణమెల్లా చెలగుచుండు, ఆ వాక్యాన్ని వాళ్ళు చాలామంది ఆమె చేతిలో ఎప్పుడు కూడా త్యాగగుణం చెలుగుతూ ఉంటుందన్నమాట. అంతటి త్యాగశీరాలు. మొట్టమొదట వజ్ర కావ్యములో ఆమె రాస్తే, ఆ కాలంలో అందరూ పరిహసిస్తే ఆమె శ్రీకంఠ మల్లేశ్వర స్వామిని ప్రార్థించి 5 రోజుల లోపలనే ఆమె మొల్ల రామాయణాన్ని రాసింది. ఆ రోజు తెనాలి రామకృష్ణుడు వీళ్ళంతా పరిశీలిస్తే ఆమె కోడిపెట్ట కుక్కపిల్ల పట్టుకోబోతా అంటే కుక్కపిల్లని ఇస్తావా కోడిపెట్టని ఇస్తావంటే ఆమె శ్లేషలో కూడా సమాధానం చెప్పింది. నేను అమ్మను కదా అంటే అర్థమైంది, నేను అందరికీ అమ్మను, ఈ కోడిపెట్టను అమ్మనని. వానికి వికట కవికి తల దిమ్ము జరిగిపోయిందన్నమాట. అటువంటి మేధా సంపత్తి రాలు ఆమె అందుకనే మల్లమాంబ నాకు సముద్రాలు లక్ష్మీవారు లేరు, మహామహోపాధ్యాయుడు ఆయన. ఇట్లా నేను ఇది వరకు ప్రాచీన భారతావనిలో వనితా రత్నాలు విశిష్టత అనేది సనాతన సారథిలో రాస్తే 90లో ఈ వనితల గురించి అంతా విశేషంగా చేస్తే ఆయన వీరు 100వ జయంతి ఉత్సవాలు మేము అప్పుడు ప్రొద్దుటూరుకు వచ్చేనాము. అప్పుడు పోస్టర్ ఆవిష్కరణ చేస్తే, అయితే నేను మల్లమాంబ శతకం రాస్తానని చెప్పి ఒక 5 రోజుల్లో నేను పూర్తి చేశాను, ప్రింట్ చేసేసి అప్పుడు మనము వారోత్సవాలలో అది లేకపోయినా ఆ విధంగా జరిగింది సార్. మీ అందరికి కూడా నమస్కారాలు. ఆ మల్లమాంబ కృప ఉండాలనే ఉద్దేశంతో.